హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిష్ ట్యుటోరియల్. ఈరోజు అనదర్ బ్లాగ్ నుంచి మనం ముందరకు వచ్చాను. అదే ఇండియన్ ఎస్యూవీ టాటా హరియర్ 2019లో లాంచ్ చేశారండి. ఇది ఇప్పుడు మనం చూసింది ఫస్ట్ జనరేషన్ వర్షన్ టాటా హారియర్. ప్రైస్ స్టార్ట్ అవుతుంది 13 లక్షల ఎక్స్‌షోరూమ్ ప్రైస్ నుంచి. టాప్ ఎండ్ వర్షన్ 16,80,000 ఇన్ హైదరాబాద్. క్రియోటెక్ 2.0 టర్బో చార్జ్ డీజిల్ ఇంజిన్ మాన్యువల్లో మాత్రమే రావడం జరుగుతుంది. దీంట్లో టోటల్గా 4 వేరియంట్స్ ఉంటాయండి. XE, XM, XT, XZ అండ్ XZ డార్క్ ఎడిషన్ కూడా కొత్తగా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి XZ టాప్ ఎండ్ వర్షన్ కాపర్ కలర్ వెహికల్. అండ్ కంపెనీ స్టాండర్డ్ వారంటీ చూసినట్లయితే 2 years అండ్ 75,000 కిలోమీటర్ స్టాండర్డ్ వారంటీ ఉంటుంది. వీళ్ళ కావాలంటే దీన్ని ఎక్స్టెండెడ్ కూడా చేసుకోవచ్చు దీన్ని. అండ్ 2.0 ఇన్స్పైరింగ్గా తీసుకురావడం జరిగిందండి టాటా హారియర్ డిజైన్ అనేది. అండ్ వెహికల్ చూడడానికి అయితే మనకి ఫ్లోటింగ్ ఇన్స్పైరింగ్ అయితే ఉంటుందని చెప్పుకోవాలండి. అండ్ దీంట్లో యూజ్ చేసిన ఛార్జెస్ అనేది P°Ω ల్యాండ్ రోవర్స్ D8 ప్లాట్ఫామ్పై దీన్ని డెవలప్ చేయడం జరిగింది. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి డైనమిక్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రోడ్లో కూడా అండ్ అర్బన్ రోడ్లో కూడా అండ్ డ్రైవింగ్ స్టెబిలిటీ కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అండ్ దీంట్లో క్యాబిన్ ఇన్సులేషన్స్ అనేది అడ్వాన్స్ 2 rows ఇన్సులేషన్స్ కూడా యూజ్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో సైడ్స్ కానీ ఫ్రంట్ కానీ క్రంపుల్ జోన్స్ కానీ హైలీ అడ్వాన్స్డ్ స్ట్రెంత్ మెటల్తో యూజ్ చేయడం జరిగింది. వెహికల్ డైమెన్షన్ చూసినట్లయితే మనకి ఓవరాల్ లెంత్ వచ్చి 4598 mm, విడ్త్ 1894 mm, హైట్ 1706 mm, వీల్ బేస్ వచ్చేసి 2741 mm, గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 205 mm ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. దీంట్లో కలర్ ఆప్షన్కి వెళ్తే కాలిస్టో కాపర్, థెర్మిస్టో గోల్డ్, ఆకర్స్ వైట్, టెలిస్టో గ్రే, ఎయిర్సెల్ సిల్వర్ అనే కలర్ ఆప్షన్స్ వస్తున్నాయండి. వెహికల్ ఫ్రంట్ పార్ట్ చూడడానికి అయితే చాలా అట్రాక్టివ్ విత్ స్టన్నింగ్ డిజైన్తో టాటా హ్యారియర్ వెహికల్ తీసుకురావడం జరిగింది తో పాటు. అండ్ హెడ్ ల్యాంప్ సెక్షన్ చూసినట్టయితే అండ్ కార్నింగ్ ల్యాంప్ ఫంక్షన్స్తో పాటుగా Xenon HID ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ చూడడం జరిగిందండి విత్ క్రోమ్ ఫినిషింగ్తో పాటు. అండ్ డౌన్లో చూసినట్లయితే మనకి ఫోగ్ ల్యాంప్స్. ఫ్రంట్లో చూసినట్లయితే మనకి ఎస్యూవీ స్కిడ్ ప్లేట్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఫ్రంట్ పార్ట్ చూడడానికి అయితే బల్కీ డిజైనింగ్ అయితే ఉంటుందని చెప్పుకోవాలి. అండ్ చూడడానికి చాలా అట్రాక్టివ్ అండ్ స్టన్నింగ్ డిజైన్తో తీసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ డిజైనింగ్ అనేది చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. మీకు ఏమనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోవచ్చు. అండ్ సైడ్ చూడవచ్చు మనకి ఫుల్ బాడీ ఎస్యూవీ క్లాడింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి నారో ప్లేస్లో పార్క్ చేసేటప్పుడు ఈ క్లాడింగ్ వల్ల చాలా బెనిఫిట్ ఉంటుందని చెప్పుకోవాలి. చూడొచ్చు మనకి 17-inch 5-pole అలాయ్ వీల్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ టైర్ సైజ్ చూసినట్టయితే మనకి 235/65 or 17-inch అలాయ్ వీల్ ప్రొవైడ్ చేస్తున్నారు. 5-pole ప్లేన్ అలాయ్ వీల్. వెహికల్ చూడడానికి అయితే ఫ్లోటింగ్ అపిరియన్స్ అయితే ఉంటుందని చెప్పుకోవాలండి. అండ్ చూడొచ్చు మనకి డ్యూయల్ టోన్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్ విత్ టర్న్ ఇండికేటర్స్, LED టర్న్ ఇండికేటర్స్తో పాటు. అండ్ డోర్ హ్యాండిల్ చూడవచ్చు మనకి విత్ క్రోమ్ ఫినిషింగ్ అసెంట్ విత్ కీలెస్ ఎంట్రీ ఫంక్షన్స్తో పాటు ఇవ్వడం జరుగుతుంది. అండ్ రేర్ పార్ట్ చూడొచ్చు అండి. మనకి చూడడానికి అయితే మనకి అపిరియన్స్ ఈ విధంగా కనబడుతుంది. చూడొచ్చు బ్యాక్ సైడ్ రేర్ వైపర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ టయోటా బ్యాచింగ్, హ్యారియర్గా బ్యాచింగ్. అండ్ డౌన్లో చూసినట్టయితే మనకి ఫోగ్ ల్యాంప్స్ అండ్ 3D LED టేల్ ల్యాంప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 2-piece టేల్ ల్యాంప్ అండ్ షార్ఫిన్ యాంటీనా. చూద్దాం ఇప్పుడు డ్రైవర్ సీట్కి వెళ్ళి చూద్దాం ఇప్పుడు ఓపెన్ చేసి ఎలా ఉంటుందో. లెట్స్ గో. అండ్ చూడొచ్చు అంటే డ్రైవర్ సీట్ డోర్ చూడొచ్చు. మనకి చూడడానికి అయితే డ్యూయల్ టోన్ డోర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆర్కే ప్రీమియం బ్రౌన్ కలర్ ఇంటీరియర్ విత్ బ్లాక్ కలర్ ఇంటీరియర్తో ఇవ్వడం జరుగుతుంది. అండ్ చూడొచ్చు బ్రౌన్ కలర్ ఇంటీరియర్. డోర్ ప్యానల్ కూడా చాలా క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పుకోవాలి. అండ్ అవుట్ సైడ్ రివ్యూ మిర్రర్స్ అడ్జస్టబుల్ అనేది ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అనేది ఇక్కడ ఇచ్చారని చెప్పుకోవాలి ఫంక్షన్. అండ్ 4 పవర్ విండోస్ అండ్ గ్లాస్ లాక్ ఫంక్షన్ అండ్ ఇన్సైడ్ ఓపెనింగ్ లెడ్ అండ్ 1 liter బాటిల్ హోల్డర్ అండ్ స్పీకర్ అండ్ ప్రీమియం ఆర్కే బ్రౌన్ ఇంటీరియర్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి విత్ హుడ్ అండ్ ఫినిష్తో పాటు. అండ్ డౌన్లో చూడొచ్చు మనకి ఫుట్ రెస్ట్, పెడల్స్. అండ్ చూడడానికి అయితే ఇంటీరియర్ అనేది చాలా ప్రీమియం డిజైన్ ఇంటీరియర్ అయితే ఉందని చెప్పుకోవాలండి. అండ్ ప్రీమియం ఆర్కేమ్ బ్రౌన్ ఇంటీరియర్ డిజైనింగ్ అండ్ 4 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
చాలా స్పేషియస్ అండ్ లగ్జరీ వెహికల్ అని చెప్పుకోవాలండి. ఇంటీరియర్ డిజైనింగ్ అనేది ఫుడ్ అండ్ ఫినిష్తో రావడం వల్ల చాలా డీసెంట్ అపిరియన్స్ అయితే దీంట్లో ఉంటుందని చెప్పుకోవాలి. ఇప్పుడు కూర్చొని చూద్దాం ఎలా ఉంటుంది అనేది. లెట్స్ గో. వెహికల్ ఆఫ్లో ఉంది, స్టార్ట్ చేద్దాం. చూడవచ్చు మనకి టయోటా వెల్కమ్ స్క్రీన్ కూడా. చూడడానికి అయితే ఇంటీరియర్ చాలా ప్రీమియం లుకింగ్ అయితే ఉందని చెప్పుకోవాలి ఫ్రెండ్స్. మనకి కీ చూడవచ్చు, మనకి ఈ విధంగా కీ ఉంటుంది. కీ ఇక్కడ ఉంచేద్దాం. చూడవచ్చు స్టీరింగ్ వచ్చేసి చాలా స్మూత్ స్టీరింగ్ ఉందని చెప్పుకోవాలి. అండ్ స్టీరింగ్ మిడిల్లో మనకి టయోటా బ్యాచింగ్ అండ్ ఎయిర్ బ్యాగ్ బ్యాచింగ్ కూడా ఉందని చెప్పుకోవాలి. అండ్ ఛానల్ చేంజింగ్ ఫంక్షన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కంట్రోల్ కూడా స్టీరింగ్ మీద ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మ్యూట్ ఫంక్షన్ అండ్ బ్లూటూత్ కంట్రోల్, వాయిస్ అసిస్ట్ కంట్రోల్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ స్క్రూస్ కంట్రోల్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకున్న ఫంక్షన్ అండ్ స్క్రూస్ కంట్రోల్ డియాక్టివేషన్ బటన్ కూడా ఇక్కడనే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఓడోమీటర్కి సంబంధించిన కంట్రోల్స్ కూడా ఇక్కడనే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ రైట్ సైడ్ చూడొచ్చు, మనకి రైట్ సైడ్ హెడ్ ల్యాంప్ ఆపరేటింగ్ జాస్టిక్. అండ్ డౌన్లో అబ్జర్వ్ చేసినట్లయితే మనకి వుడ్ అండ్ ఫినిష్తో పాటుగా మనకి చిన్న ప్రీమియం ఇంటీరియర్ అయితే ఉందని చెప్పుకోవాలి విత్ పుష్ స్టార్ట్ బటన్తో పాటు. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి వైపర్ ఆపరేటింగ్ జాస్టిక్ విత్ ఆటో వైపర్స్తో ఫంక్షన్స్తో ఇవ్వడం జరిగిందండి ఇది. అండ్ చూడొచ్చు మనకి 7-inch TFT ఇన్స్ట్రుమెంట్స్ టచ్ డిస్ప్లే ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మల్టీ ఫంక్షన్స్ ఉన్నాయని చెప్పుకోవాలి. అండ్ చూడొచ్చు పవర్ అండ్ టార్క్, డిస్టెన్స్ టు ఎంటీ, ఇన్స్టెంట్ ఫ్యూల్ ఎకనామీ, డ్యూయల్ ట్రిప్ మీటర్ అండ్ టైమ్, పవర్ అండ్ టార్క్ అండ్ RPM, స్పీడ్, ఓడోమీటర్ రీడింగ్, ఇవన్నీ మల్టీ ఫంక్షన్స్ దీంట్లో ఇవ్వడం జరిగిందండి. అండ్ చూడొచ్చు డాష్బోర్డ్, సెంట్రల్ డాష్బోర్డ్ చూడొచ్చు, మనకి చూడడానికి అయితే వుడ్ అండ్ ఫినిష్తో చాలా ప్రీమియం లుకింగ్ ఉందని చెప్పుకోవాలి. అండ్ టచ్ స్క్రీన్ వచ్చేసి 8.8-inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ హైలీ రిజల్యూషన్ డిస్ప్లే అండి ఇది. అండ్ చూడొచ్చు దీంట్లో మల్టీ ఫంక్షన్స్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, రేడియో, USB పోర్ట్, ఫోన్ కనెక్టివిటీ, ఇలాంటి ఫంక్షన్స్ చాలా ఉన్నాయని చెప్పుకోవాలి దీంట్లో. సౌండ్ క్వాలిటీ అవుట్పుట్ చెక్ చేద్దాం ఎలా ఉంటుంది అనేది. దీంట్లో టోటల్గా మనకి 9 JBL స్పీకర్స్ ఇచ్చారండి. ఫస్ట్ ఇన్స్ప్రెషన్ చాలా బాగుంటుంది, సౌండ్ అవుట్పుట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. చెక్ చేద్దాం ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది కూడా. సూపర్ పర్ఫార్మెన్స్ ఉందని చెప్పుకోవాలండి. అండ్ చూడొచ్చు మనకి ఇంకా ఇన్ఫర్టైన్మెంట్ సిస్టంలోకి చూసుకోవడం మనకి కెమెరా ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకేదైనా సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే మనకి ఇంకా చూడొచ్చు, సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి AC టెంపరేచర్ కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ బటన్, హోమ్ బటన్, స్ట్రీమ్ బటన్ అండ్ ఫేవరెట్ బటన్, హోమ్ బటన్ కూడా మనకి ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అని చెప్పుకోవాలి. అండ్ ట్యూనింగ్ ఫంక్షన్. అండ్ డౌన్లో చూడొచ్చు మనకి దీంట్లో మనకి మోడ్స్ ఉన్నాయండి. ఎకనామీ మోడ్, మనకి మంచి మైలేజ్ కావాలంటే ఎకనామీ మోడ్ యాక్టివేట్ చేసుకోవచ్చు. మనకి ఇంకా పవర్ఫుల్ ఇంజన్లో పవర్ఫుల్ పికప్ కావాలనుకుంటే స్పోర్ట్స్ మోడ్ యాక్టివేషన్ చేసుకోవచ్చు. మనకి 2 మోడ్స్ యాక్టివేషన్ చేసుకోవచ్చు. చూపిస్తాను మళ్ళీ మీకు ఒకసారి. చూడొచ్చు మనకి ఇక్కడ చూపిస్తుంది ఎకనామీ మోడ్ ఈజ్ యాక్టివేటెడ్ అని. ఇలాగా ఇంకా డౌన్లో చూసుకోండి మనకి AC టెంపరేచర్ సెట్టింగ్ అండ్ మోడ్ చేంజింగ్ ఫంక్షన్, ఆటో క్లైమేట్ కంట్రోల్, ఆ ఫంక్షన్, AC బటన్, రీసర్క్యులేషన్ మోడ్, డీఫోగర్, ఫ్రంట్ అండ్ బ్యాక్ డీఫోగర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ సెంట్రల్లో మనకి డాష్బోర్డ్ చూడవచ్చు అండి. వుడ్ అండ్ ఫినిష్తోని చిన్న ప్రీమియం అట్రాక్టివ్ డిజైన్ ఇదే ఉందని చెప్పుకోవాలి. అండ్ చూడవచ్చు ఇక్కడ మనకి ట్రాక్షన్ కంట్రోల్ బటన్ అండ్ హిల్ హోల్డ్ కంట్రోల్ బటన్ అండ్ కింద మనకి 3 మోడ్స్ డ్రైవ్ మోడ్స్ కూడా దీంట్లో ఇంకా ఇవ్వడం జరిగిందండి. ఈకో మోడ్, స్పోర్ట్స్ మోడ్, సిటీ మోడ్ అని 3 మోడ్స్లో మనం డ్రైవ్ చేసుకోవచ్చు. మీకు చూపిస్తాను ఏంటంటే అది. మీ కన్వీనియంట్ ప్రకారంగా మీకు వెట్ అనే డ్రైవింగ్ మోడ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ చూడొచ్చు మనకి స్పైసీ జెడ్ ఇన్స్పైరింగ్ హ్యాండ్ బ్రేక్ ఇవ్వడం జరిగిందండి. ఇది చాలా బాగుందని చెప్పుకోవాలి. చాలా యూజ్ చేయడం కూడా యూజింగ్ కూడా చాలా సింపుల్ అండ్ పీస్ఫుల్గా ఉందని చెప్పుకోవచ్చు. నాకు ఇది బాగా నచ్చిన ఫీచర్ దీంట్లో. అండ్ చూడొచ్చు మనకి సెంట్రల్ ఆర్మ్రెస్ట్ విత్ స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది లోపల. అండ్ లోపల చూసినట్టు మనకి 12 volts యాక్సెస్ పాకెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇవి కోల్డ్ గ్లో బాక్స్ అండి. ఇది మనకి మన కోక్స్ కానీ చిన్న ఐటమ్స్ అని పెట్టుకుంటే టెంపరేచర్ బ్యాలెన్స్ చేస్తుంది అండ్ కూల్ చేయదు, టెంపరేచర్ బ్యాలెన్స్ చేస్తుంది అదే స్పీడ్లో. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇస్తున్నారు. అండ్ చూడొచ్చు మనకి కో డ్రైవర్, ప్యాసింజర్ గ్లో బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందండి. హెవీ గ్లో బాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీనిలో చూడొచ్చు ఇంకా మనకి ల్యాంప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, లోపల ల్యాంపింగ్ కూడా. అండ్ రూఫ్ పైన చూసినట్టయితే మనకి సన్ గ్లాస్ హోల్డర్ ఫంక్షన్ కూడా దీంట్లో ఉందని చెప్పుకోవాలి.
అండ్ ఫ్రంట్ లైట్స్ అండ్ డమ్మీ అండ్ రూఫ్ మైక్, సన్షైడ్, డ్రైవర్ సైడ్ షైడ్, వన్ సన్షైడ్, కో డ్రైవర్ సన్షైడ్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ విత్ మిర్రర్తో పాటు. అండ్ ఇంకా స్టీరింగ్ చూడొచ్చు అండి, మనకి స్టీరింగ్ వచ్చేసి మనకి టిల్ట్ అండ్ టెలిస్కోప్ స్టీరింగ్ ఇవ్వడం జరుగుతుంది. యాజ్ యూ కన్వీనియంట్ ప్రకారంగా మీకు హైవే మీదకి ఫ్యూచర్ చాలా బాగుంటుంది అండ్ యూస్ఫుల్ అవుతుందని చెప్పుకోవాలి. అండ్ స్టీరింగ్ కూడా చాలా స్మూత్గా ఉంది, హైడ్రాలిక్ స్టీరింగ్ కదా. ఇదండి ఫ్రంట్ పార్ట్లో మొత్తం ఇంటీరియర్ ఫీచర్స్ ఈ విధంగా ఉంటాయి. మీకు ఏమనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చూద్దాం ఇప్పుడు బ్యాక్ సైడ్కి వెళ్ళి చూద్దాం బ్యాక్ సైడ్ సీటింగ్ కంఫర్ట్ ఎలా ఉంటుంది అనేది. లెట్స్ గో. అండ్ చూడొచ్చు బ్యాక్ సైడ్ డోర్ హ్యాండిల్ క్రోమ్ ఫినిషింగ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. డోర్ హ్యాండిల్ వచ్చేసి అండ్ ఓపెన్ చేస్తే మనకి చూడొచ్చు డోర్ ప్యానల్ వచ్చేసి మనకి బ్రౌన్ కలర్ ఇంటీరియర్లో చాలా లుకింగ్ చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇన్సైడ్ ఓపెనింగ్ లెడ్, డోర్ హ్యాండిల్, సింగిల్ పవర్ విండో అండ్ డోర్ ప్యానల్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. వన్ స్పీకర్, వన్ ట్విటర్ అండ్ బాటిల్ హోల్డర్ అండ్ మీకు ఇంకేంటంటే స్పేషియస్ ఏమైనా వ్యాలెట్స్ కానీ ఏమైనా ఫోన్స్ కానీ అక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, ఆ స్పేషియస్ కూడా ఇచ్చారు. అండ్ ఇంటీరియర్ స్పేషియస్ చూడొచ్చండి, మనకి చాలా లగ్జరియస్ అండ్ స్పేషియస్ వెహికల్ అండ్ స్పేషియస్ ఇంటీరియర్ క్యాబిన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ లెదర్ సీట్స్ పాలిస్టర్తోని చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంది, కుషనింగ్ కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. చూడొచ్చు మనకి ఈ విధంగా ఉంటుందండి బ్యాక్ సీట్ అనేది, బ్యాక్ సెకండ్ రో అని వచ్చేసి. ఇప్పుడు మనం కూర్చొని చూద్దాం. మనకి ఫస్ట్ చూడగానే మనకి చూడొచ్చు మనకి 9 JBL స్పీకర్స్ ఇవ్వడం జరుగుతుంది అండ్ సెకండ్ రో కూడా ఏసీ విన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ చూడొచ్చు మనకి 2741 వీల్ బేస్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి లెగ్ రూమ్లో కానీ నీ రూమ్లో కానీ అండ్ అండర్ థై సపోర్ట్లో కానీ ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పుకోవచ్చు. మనకి బ్యాక్ సెకండ్ రోలో మనకి చాలా స్పేషియస్ క్యాబిన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ మిడిల్లో చూడొచ్చు మనకి మొబైల్ హోల్డర్ స్పేస్ కూడా దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ డౌన్లో మనకి 12 volts పవర్ సాకెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది, ఛార్జింగ్ పవర్ సాకెట్. అండ్ థై సపోర్ట్ చాలా బాగుందండి సెకండ్ రో క్యాబిన్. అండ్ చూడొచ్చు మనకి సెంటర్లో ఆమ్రెస్ట్ కూడా ఇస్తున్నారు, 2 with 2 cup హోల్డర్. అండ్ బ్యాక్ సైడ్ పార్సల్ ట్రే కూడా చూడొచ్చు, మనకి హెవీ పార్సల్ ట్రే, చాలా పెద్దగా ఉంది పార్సల్ ట్రే కూడా. అండ్ సెంట్రల్ రూఫ్ ల్యాంప్. అండ్ ఫ్రంట్ డాష్ బోర్డ్ చూడొచ్చు మనకి వుడెన్ ఫినిష్తోని బ్రౌన్ కలర్ ఇన్సర్ట్తో రావడం వల్ల మనకి ఇంటీరియర్లో ఫ్రంట్ పార్ట్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ థై సపోర్ట్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పుకోవచ్చు. సెకండ్ రో కూర్చున్నా కూడా మనకి వీల్ బేస్లో మంచి వీల్ బేస్ ఉంది కాబట్టి లెగ్ రూమ్లో కానీ నీ రూమ్లో కానీ ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పుకోవాలి. మీరు కానీ హ్యారియర్ గురించి వెహికల్ చూసినట్టయితే, లైవ్గా చూసినట్టయితే మీకు ఏమనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో కింద కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోవచ్చు. ఈ వెహికల్ యొక్క మనకి సీటింగ్స్ మనకి మోస్ట్ అట్రాక్టివ్ అండి. మనకి బ్రౌన్ కలర్ ఇన్సెట్స్తో ఇస్తున్నారు కాబట్టి మనకి ఇంటీరియర్ క్యాబిన్ అనేది ఒక మంచి ప్రీమియం క్యాబిన్ ఇంటీరియర్ అయితే ఫామ్ అయిందని చెప్పుకోవచ్చు. ఇదండి ఇంటీరియర్ మొత్తం. ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ చూద్దాం ఎలా ఉంటుంది అనేది. లెట్స్ గో. అండ్ చూడొచ్చు మనకి బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకి పైన చూసినట్లయితే మనకి షార్ఫిన్ యాంటీనా కూడా ఇవ్వడం జరుగుతుంది, 3D షార్ఫిన్ యాంటీనా. అండ్ స్పాయిలర్, హై స్టాప్ మౌంటెడ్ కంట్రోల్, వైపర్ అండ్ డీఫోగర్. అండ్ చూడొచ్చు మనకి టెయిల్ ల్యాంప్ మొత్తం సరౌండెడ్ ఒక లైనింగ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. రివర్స్ పార్కింగ్ కెమెరా, టయోటా బ్యాచింగ్ అండ్ 3D LED టెయిల్ ల్యాంప్ ఇవ్వడం జరుగుతుందండి, 2 piece LED టెయిల్ ల్యాంప్. అండ్ డౌన్లో ఫోగ్ ల్యాంప్స్, డౌన్లో ఎగ్జాస్ట్ అండ్ స్పోర్టీ SUV స్కిడ్ ప్లేట్స్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్. అండ్ దీంట్లో డౌన్లో మనకి ఎమర్జెన్సీ వీల్ డౌన్లో ఉందని చెప్పుకోవాలి. చూద్దాం ఇప్పుడు బూట్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. చూడవచ్చు కెమెరా, టయోటా బ్యాచింగ్, వైపర్, హ్యారియర్ బ్యాచింగ్. టోటల్గా మనకి దీంట్లో 425 liters బూట్ స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకి సీట్స్ అనేది 60-40 స్ప్లిటబుల్ చేసుకోవచ్చు. ఇంకా అంతేకాకుండా దీని లోపల మనకి బ్లాక్ స్పేషియస్ కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు డౌన్లో. అండ్ చూడవచ్చు మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ దిక్కు యాంప్లిఫైర్ విత్ ఊఫర్ కూడా ఇవ్వడం జరుగుతుంది, స్పీకర్. అండ్ దీంట్లో ఎక్స్పెండబుల్ చేసుకోవటం మనకి టోటల్గా 810 liters టోటల్ బూట్ స్పేస్ అవుతుంది. అండ్ మీకు 60-40 అండ్ సీట్ స్ప్లిటబుల్ ఉంది కాబట్టి మీకు మీ కన్వీనియంట్ ప్రకారంగా మీ సీట్ని స్ప్లిట్ చేసుకోవచ్చు. మనకి హ్యాండ్లింగ్ లెడ్ ఇక్కడ ఉంది, ఇన్సులేషన్ లెడ్స్.
ఈ వెహికల్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను, చూడొచ్చు. మనకి 6 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్ సిటీబీడీ, ఆఫ్ రోడ్లో ఏబిఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ అండ్ రివర్స్ పార్కింగ్ కెమెరా విత్ సెన్సార్స్ అండ్ స్పీడ్ సెన్సిటివ్ ఆటో డోర్ లాక్, ఎలక్ట్రానిక్ ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్, డిక్లోన్ కంట్రోల్, ఇలాంటి చాలా కంట్రోల్స్ ఉన్నాయండి. స్క్రీన్ మీద మీరు అబ్జర్వ్ చేయవచ్చు. ఇప్పుడు వెహికల్ యొక్క ఇంజన్ అండర్ ద హుడ్ చూద్దాం ఎలా ఉంటుంది అనేది. చూడవచ్చు అండి, మనకి ఇంజన్ చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుంది. కైనోటెక్ 2.0 లీటర్ టర్బో చార్జ్ డీజిల్ ఇంజన్ మాన్యువల్లో ఇస్తున్నారు అండ్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. వెహికల్ యొక్క పవర్ చూసినట్టయితే మనకి 103 కిలోవాట్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 3750 ఆర్పిఎం ఇస్తున్నారండి, అంటే 140 పిఎస్. అండ్ టార్క్ వచ్చేసి 350 న్యూటన్ పవర్ ఎట్ ద రేట్ ఆఫ్ 1750 నుంచి 2500 వరకు ఉంటుంది. అండ్ 2.0 1956 cc ఇన్లైన్ 4 సిలిండర్ ఇంజన్. అండ్ దీంట్లో 2 డ్రైవింగ్ మోడ్స్ ఉంటుందండి, ఎకనామీ డ్రైవింగ్ మోడ్ అండ్ స్పోర్ట్స్ మోడ్. అండ్ 2 మోడ్స్లో మనం డ్రైవ్ చేసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ కూడా ఉంటుందని వెహికల్ అని చెప్పుకోవచ్చు. చూడవచ్చు ఇంజన్ హుడ్ ఎలా ఉంటుంది అనేది. చూడవచ్చు మనకి ఇక్కడ చూసినట్టయితే మనకి రేట్ సెన్సింగ్ వైపర్స్, బ్యాటరీ, చూడడానికి అయితే ఇంజన్ హుడ్ చూడడానికి ఈ విధంగా ఉంటుందండి. ఇన్సులేషన్. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పెట్టిన వీడియో వెంటనే నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే పక్కన గంట సింబల్ కూడా ఆన్ చేసుకోండి. దిస్ ఇస్ కృష్ణ రెడ్డి సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. జై హింద్.